ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. కులమతాలకు అతీతంగా అందరినీ ఏకం చేసే ఉద్దేశంతో జరుపుకునే గణపతి ఉత్సవాలలో అపశృతి జరిగింది. మన దేశంలోనే కాదు, విదేశాలను సైతం బొజ్జగొనపైను పూజిస్తారు. వినాయక వేడుకలను అత్యంత వైభవంగా జరుపుతున్నారు. కానీ కర్ణాటకలో మాత్రం అపశృతి జరిగింది. వినాయక వేడుకల్లో పూజలు అందుకుంటున్న బొజ్జగణపైను నిందితుణ్ణి చేశారు అక్కడి పోలీసులు. దొంగలను, దోషులను బంధించి తీసుకువెళ్లే వ్యాన్లో గణపయ్యను ఉంచారు. ఎంతోమంది ఆరాధ్య దైవం తొలి పూజలు అందుకుంటున్న లంబోదరుడు పోలీసు వ్యాన్లో నిస్సహాయక స్థితిలో ఉండిపోయాడు. ఇది చూసిన భక్తులు నీరుగారిపోయారు. ఎన్నో ఫలాలు, పత్రి మధ్య అందంగా అలంకరించి కూర్చునే గణపయ్యకు ఇంత కష్టం వచ్చిందేంటని చింతిస్తున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. కర్ణాటకలోని మాండ్య జిల్లా నాగమంగళ సిటీలో 2024 సెప్టెంబర్ 11న గణపతి నిమజ్జనం ఉద్రిక్తంగా మారింది. వినాయక నిమజ్జన ఊరేగింపులో ఓ వర్గానికి చెందిన యువకులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో పోలీస్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి 56 మందిని అరెస్టు చేశారు. మరో 90 మందిని వెతుకుతున్నారు. ఇప్పటికే మాండ్యాలోని నాగమంగళలో జరిగిన అల్లర్లను ఖండిస్తూ హిందూ సంఘాలు బెంగళూరులో నిరసన వ్యక్తం చేశాయి. ఈ నిరసనలో వినాయకుడి విగ్రహాన్ని ప్రదర్శించారు. ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే గణేష్ విగ్రహాన్ని నిరసనకారుల నుంచి పోలీసులు లాక్కున్నారు. నిందితులను అరెస్టు చేసి తీసుకువెళ్లే వ్యాన్లో బొజ్జ గణపయ్యను కూడా ఉంచారు. ఈ ఫోటోను చూసిన ఎంతోమంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మాండ్య పోలీసులు గణేష్ విగ్రహాన్ని అరెస్టు చేశారని ఆరోపిస్తూ ఆ ప్రాంతంలోని హిందూ సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.